అద్భుత సృష్టి. తల్లి కడుపులో ఒకేసారి ఒకేలా రూపుదిద్దుకుంటారు. అరుదుగా ఎక్కడో ఒకరు లేదా ఇద్దరు కవలలు ఉంటారు. అలాంటిది ఓ గ్రామంలో పెద్దవాళ్ల నుంచి 2 ఏళ్ల వయసు వరకు ఏకంగా 10 మందికి పైగా కవలలు ఉన్నారు. నిమిషాల తేడాతో పుట్టిన ఇద్దరు ఒకే పోలికలతో ఉండటంతో వారిని పలకరించడంలో గ్రామస్తులు కూడా తికమక పడుతూ ఉంటారు. పాఠశాలల్లో చదివే కవలలతో ఇటు ఉపాధ్యాయులకు వారి స్నేహితులు సైతం ఒకరిని పిలిచే బదులుగా మరొకరిని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కడో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని బడ్డాది గ్రామం అది. ఈ గ్రామానికి వెళితే ఒకే పోలిక కలిగిన కవల పిల్లలు కనిపిస్తారు. కళ్ళ ముందు ఒకరు వెళ్తుంటే ఇంకొకరు అక్కడే కనిపిస్తారు. ఇదేంటి, ఇప్పుడే కదా వెళ్లారు, మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నారు ఏంటి అని అనుకుంటారు. ఇలా కొత్తగా ఆ గ్రామానికి వెళ్లిన వారే కాదు, ఆ గ్రామస్తులకు వారి తల్లిదండ్రులకు కూడా తికమక పడుతూ ఉంటారు. మరో విశేషం ఏంటంటే వారి పేర్లు కూడా దగ్గరి పోలికలతో పెట్టారు. విరాట్, విశాల్, గౌతమి, గాయత్రి, హర్షిత్, వర్షిత్, దివ్య, కావ్య, హలయ, సలయ, రామ్, లక్ష్మణ్, ప్రత్యక్ష, ప్రణాళిక, రామన్న, లచ్చన్న ఇలా పేర్లు ఉండటం, ఒకే రంగులో దుస్తులు వేసుకుంటే వారిని గుర్తుపట్టడం చాలా కష్టం. ఒకరికి బదులు మరొకరి పేరు పెట్టి పిలుస్తున్నారు. నా పేరు సిరిగిరి ప్రతిమ. మా పక్క వాళ్ళకే బాగిడి సంతోష్కు 2 కవలలు ఆడపిల్లగాళ్ళు, గాయత్రి, గౌతమి. వాళ్ళిద్దరికి చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పటికి ఏర్పాడలు పక్కన ఉన్నప్పుడు కొత్తగా వచ్చినప్పుడు అయితే ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తున్నాయి. గాయత్రిని గౌతమి అనుకుంటుంటే, మీ గౌతమిని గాయత్రి అనుకుంటుంటే. నా పేరు గౌతమి, మా అక్క పేరు గాయత్రి. మేమిద్దరం కవల పిల్లలం. 6th క్లాస్. మా అక్క నేను 6th క్లాస్. స్కూల్లో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. పక్కింటి వాళ్ళు సుఖ తికమక పడుతూ ఉంటారు. గ్రామ ప్రజలు సుఖ గాయత్రి, గౌతమి, గౌతమిని గాయత్రి అంటారు, గాయత్రిని గౌతమి అంటారు. ఈ గ్రామంలో 10 మందికి పైగా కవలలు ఉండగా వీరిలో ప్రత్యక్ష, ప్రణాళిక వయసు 10 ఏళ్లు. వీరు 5వ తరగతి చదువుతుండగా 11 ఏళ్ల గౌతమి, గాయత్రిలు ఇదే పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. హర్షిత, వర్షితాలు సైతం 7వ తరగతి చదువుతూ ఉండగా ఈ కవలలు అందరిది ఒకే పాఠశాల కావడం యూనిఫామ్లో గుర్తుపట్టలేక పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు తికమక పడుతూ ఉన్నారు. వారితో చదువుకుంటున్న స్నేహితులు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. ఇక చదువు కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే కావ్య, దివ్య, హలయ, సలేహ, రామ్, లక్ష్మణ్, విరాట్, విశాల్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ఒకే పోలిక కనిపిస్తే విచిత్రంగా అనిపిస్తుంది. అలాంటిది ఊరంతా కవలలు కనిపించడం జిల్లాలోనే వడ్డాది గ్రామం ప్రత్యేకతగా నిలిచింది. ఈ ప్రత్యేకతకు కారణం గ్రామంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీనారాయణుడి కృపా కటాక్షాలే అంటున్నారు గ్రామస్తులు. బాగిడి సంతోష్ వడ్డాడి మాకు కవల పిల్లలు. ఇక మా పిల్లలతోటి అందరూ ఆడకట్టోళ్ళు, ఊళ్ళే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. చిన్న ఆమెను పెద్ద ఆమె అంటారు, పెద్ద ఆమె చిన్న ఆమె అంటారు. మా చుట్టాలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు కొద్దిగా తెలుస్తున్నారు. చిన్నప్పుడు ఏం తెలియకపోవు. ఏ హాస్పిటల్ పోయినా ఏడిపోయినా కవలంటే వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇస్తుండే. ఈ కవల పిల్లలు మా ఊళ్ళో దాదాపుగా 7-8 జోడలు అవుతుంటాయి. ఇంతకుముందు ఉండే, కానీ 2-3 జోడలు ఉండే, కానీ తక్కువ ఉండే అప్పుడు. ఈ మధ్యనే ఏకమై 2014లో జన్మించిండు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువుకుంటాను, ఇంత జీవనాధారం చేస్తున్నాం. వచ్చేసి రవి, మాది వడ్డాడి గ్రామం, వడ్డాడి విలేజ్. మా ఊళ్ళో కమల పిల్లలు దాదాపుగా 20 మంది ఉన్నారు. మధ్యస్థ వారు పెళ్ళైన వారు కొందరు ఉన్నారు, పెళ్ళి కాని వారు చిన్నపిల్లలు కొందరు, ఇంకా చిన్నపిల్లలు కొందరు ఉన్నారు. నాకు అందులో 2 ఆడపిల్లలు. వాళ్ళు కూడా ట్విన్సే. వాళ్ళ పేరు వచ్చేసి ప్రణాళిక, ప్రత్యక్ష. వాళ్ళు మన అంటే నాకు కూడా మా ఊళ్ళో ఏంటంటే బాగా మంది ఉన్నారు. అది ఎందుకో తెలియదు, కానీ అంటే మా ఊళ్ళో పెద్ద మంది అందరూ అంటారు బాగా మంది ఉన్నారు. ఏం సంప్రదాయం తెలియదు, కానీ వాళ్ళు అంటే మా ఊళ్ళో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరికి ఏర్పాటు అన్నట్టు. మా ఇప్పుడు పెద్ద పిల్ల చిన్న పిల్ల అంటే మేమే కన్ఫ్యూజ్ అవుతాము. చూసి ఒకటే పని పెద్ద చిన్న అని తెలియదు, ఎవరికైనా తెలియదు అంటే సడ అలా. స్కూల్లో ఎట్లా? స్కూల్లో కూడా అంతే ఏర్పాటు అన్నట్టు. వాళ్ళు అందరూ కన్ఫ్యూజ్ అవుతారు.